అందరికి నమస్తే. ఈరోజు గల్ఫ్లో ఎన్నో సంవత్సరాలు గల్ఫ్లో ఉండి ఇక్కడ మంచి ఉద్యోగం చేసి రాజకీయాల్లో మంచిగా రాణిస్తున్న ఒక స్పెషల్ పర్సన్ మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. స్పెషల్గా ఆ వ్యక్తి ఇక్కడ గల్ఫ్ దేశాల్లో కొన్ని సంవత్సరాలు పనిచేశారు. రాజకీయాల్లో మక్కువతోని ఇంటికి వెళ్ళి ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నారు మన నంగి దేవేందర్ రెడ్డి గారితో. సో వారు ఈరోజు దుబాయ్లో మన అహ్లాన్ మోడీ, నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి కార్యక్రమం కోసం ఇక్కడ వచ్చారు, ఇక్కడికి దుబాయ్కి మన తెలుగు వాళ్ళందరినీ ఏకం చేయడానికి. సో వారిని అడిగి దానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నా మల్లేష్. సో అసలు ఈ అహ్లాన్ మోడీ అంటే చాలా వరకు మేము సోషల్ మీడియాలో వింటున్నాం కదా, నా ఫేస్బుక్ కానీ మొన్న కూడా మీరు ఇక్కడికి వచ్చి ఒకటి అంటే తెలుగు వాళ్ళందరినీ చేశారు కదా. సో ఏందన్న అసలు స్పెషల్లీ నరేంద్ర మోడీ గారు దుబాయ్ రావడానికి కారణం, ప్లస్ అంత దానికి అహ్లాన్ మోడీ అని చెప్పి దానికి వెబ్సైట్ కానీ అట్లా ఉండడానికి కారణం? First of all, thank you and appreciating you for taking great initiative to introduce people like us to our Telugu migrants here in UAE. That good question, Malesh. Ahlan Modi program ఏంటి అంటే మనము బాబ్స్ హిందూ మందిర్ అని చెప్పి మీరు వినుంటారు కూడా, అందరు చూస్తున్నారు కదా. బేసిక్గా అంటే ఇస్లాం కంట్రీస్లో బేసిక్గా మనకు మొదట టెంపుల్ ఇంత భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఒక 33 ఎకరాలలో కడుతున్నటువంటి టెంపుల్ ఇది బాబ్స్ హిందూ మందిర్ అని మనకు అబుదాబిలో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీనికి గాను 14వ తారీఖు వసంత పంచమి, ఆ రోజు ఆ మంచి ముహూర్తాన ఇక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్టకి మోడీ గారి చేతుల మీదుగానే చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి మోడీ గారు 13వ తారీఖు రోజున ఉదయం ఇక్కడికి వస్తున్నట్టు మనకు 22 షెడ్యూల్లో ఉంది, లేదంటే 12th రోజు నైట్ అయినా ఇక్కడికి వస్తారు. సో 13th రోజున షేక్ జాయద్ స్పోర్ట్స్ స్టేడియం అబుదాబిలో ఉంది. దాదాపు సీటింగ్ కెపాసిటీ 75,000 మంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మనం ఆల్మోస్ట్ 75,000 నుంచి 1,00,000 మందితో ఈ భారీ బహిరంగ సభను 13వ తారీఖు సాయంత్రం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. సో యాజ్ యూ సెడ్, నేను ఎన్ఆర్ఎస్ఎల్ జాయింట్ కన్వీనర్గా ఉన్నాను తెలంగాణ బీజేపీ స్టేట్కి. సో మొన్న మా కన్వీనర్ గారు కూడా వచ్చారు, పవన్ కుమార్ రెడ్డి గారు. సో మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీంతో మా తెలంగాణ బీజేపీ నుంచి అపాయింట్ చేయబడిన యూఏఈ కన్వీనర్, కో కన్వీనర్, ఎగ్జిస్టెడ్ టీమ్స్ అందరితో కలిసి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో దీంట్లో ప్రధానంగా వచ్చేసి ఏంటంటే 1,00,000 మందిని మనం టార్గెట్ చేస్తాం. బేసిక్గా 1,00,000 మంది ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అని. అయితే దీంట్లో మామూలుగా అందరు మన ఇండియాలో చేసే బహిరంగ సభల్లాగా కాదు. దీనిలో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీకు లింక్ కూడా బహుశా నువ్వు కూడా లింక్ తీసుకుని వచ్చి ఉంటుంది కదా. ఆ లింక్ లో కంపల్సరీ ఇక్కడ ఉండే రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి ఎమిరేట్స్ ఐడి నంబరు, మొబైల్ నంబరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి ఎన్రోల్ చేసుకోవాలి. అది 30వ తారీఖు లాస్ట్ కట్ ఆఫ్ డేట్ ఉంది. సో ఒకవేళ అది చేయకపోతే ఇప్పుడు ఇండియాలో వచ్చేలాగా మనకు డైరెక్ట్ గా ఏదో బస్సులు పెట్టి అందరినీ తీసుకొచ్చేసి స్టేడియంలో వదిలే టైప్ కాదు. ఇక్కడ చాలా సిస్టమేటిక్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, లా ఆఫ్ ది ల్యాండ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. సో కనుక దీంట్లో మనం బేసిక్ ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంటంటే వాళ్ళని ఎన్రోల్మెంట్స్ చేపిస్తాం, వాళ్ళని ఒక అవగాహన తీసుకొస్తున్నాం. ఇంకోటి ఏంటి, దుబాయ్లో కార్యక్రమం అయితే ఈజీయే. ఇప్పుడు అబుదాబిలో కార్యక్రమం ఇది నీకు తెలిసి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు 150 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది, 2 గంటల ప్రయాణం. సో కనుక దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అందరికి ఈజీగా ఉండేలాగా అట్లా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఏ పాకెట్ నుంచి ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ కలిపి మనం బస్ అందరికి అరేంజ్ చేస్తాం. ఎన్రోల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి బస్ ఫెసిలిటీ కంపల్సరీ ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళకి మాత్రం. సో ఫుడ్ కూడా దాంతో పాటు మనం అవైలబుల్ గా పెట్టించేదానికి అన్ని రకాలుగా ఇన్కన్వీనియంట్ ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఈ ప్లాన్ చేస్తాం. రైట్ అన్న. అంటే మీరు రీసెంట్ గా వచ్చి ఇప్పుడు వారం రోజుల కింద సండే రోజు ప్రోగ్రామ్ అందరి తెలుగు వాళ్ళందరినీ దీనికోసమే స్పెషల్ గా మీరు ఇన్వైట్ చేసి మనమందరం దాంట్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పారు కదా. సో ఇక్కడ చాలా వరకు తెలుగు వాళ్ళు అసోసియేషన్ పరంగా కానీ సోషల్ వర్కర్స్ ఉన్నారు, చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుందండి? ఎంతమంది మీకు దానికి అటెండ్ అయ్యారు? ఇట్ వాస్ గుడ్. ఆ రోజు ఆల్మోస్ట్ 100 మంది ప్రిపరేటరీ మీటింగ్ వచ్చిండ్రు. సో అందరు కూడా కంపెనీస్ ఉన్న వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ తో మీటింగ్ చేసాం. ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా. సో మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ మినిమం 10,000 క్రౌడ్ ఫ్రమ్ అవర్ తెలుగు స్టేట్స్, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అట్లా. సో ఈవెన్ విదేశ్ విభాగ్ విజయ్ చౌతాలియా గారికి కూడా మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ తెలుగు కమ్యూనిటీ ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళు మనకి స్పెషల్ గా 10,000 మంది మీ తెలుగు స్టేట్స్ నుంచి మాకు కావాలి ఇక్కడ అని చెప్పి చెప్పారు.
ఈవెన్ పీపుల్ ఆర్ రిజిస్టరింగ్, సో ఇట్ ఈస్ గుడ్ రెస్పాన్స్. మనం కూడా ఇంకా కొన్ని క్యాంప్స్లోకి కొన్ని ఏరియాస్లోకి కూడా వెళ్తున్నాం. సో అది కూడా మోస్ట్లీ మనకి 2-3 డేస్లో ఇంకా మంచి రిజిస్ట్రేషన్ వస్తే కట్ ఆఫ్ డేట్ మనకి 30th ఉంది ఆల్మోస్ట్. అప్పట్లోగా మనం ఆల్మోస్ట్ ఒక 7-8 వేల రిజిస్ట్రేషన్స్ చేరుకుంటామని ఒక ఫెయిత్. అంటే ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా సాటర్డే ఆర్ సండే చేస్తారు కదా, ఇది ఐ థింక్ 13 అంటే ట్యూస్డే అట్లా వస్తుంది. సో ఒకటి మనకి ఇక్కడ ఉండే వాళ్ళందరూ లేబర్స్ ఉంటారు, ఎక్కువ శాతం దుబాయ్ ఏరియాలో లేబర్స్ ఉన్నారు, అబుదాబిలో కూడా ఉన్నారు కొంతమంది. సో ఇక్కడ నుంచి అవి లాంగ్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఏమన్నా అరేంజ్ చేస్తున్నారు అంటే దీనికి ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఫుడ్ వాళ్ళకి అటువంటి ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయన్న, అంటే మీ ద్వారా అవి ఇంకేమన్నా అడిషనల్ అయ్యే అవకాశం ఉందా? ప్రతి ఒక్కరికి కూడా మనం ఇప్పుడు ఎక్కువ సోనాపూర్ క్యాంపు, అల్కోజ్ నుంచి సోనాపూర్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఒక 6-7 క్యాంపులు చేసినాం. కానీ మెజారిటీగా సోనాపూర్ అల్కోజ్ అనేది మనకి ఎక్కువ బంచ్ ఆఫ్ పీపుల్ ఉండేటువంటిది. అక్కడ కంపల్సరీ ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 బస్సెస్, అల్కోజ్ ఒక 50 బస్సులు మనం సోనాపూర్ దగ్గర ప్లాన్ చేస్తున్నాం. సో మిగతావి మనకి ఇప్పుడు అన్ని ఏరియాస్ లో కూడా ఇప్పుడు రిగా కావచ్చు, బార్దుబాయ్ కావచ్చు, డైరా కావచ్చు, తర్వాత షార్జా, అజ్మన్, సో అలైన్, ఫుజారా, ఇట్లా అన్ని లొకేషన్స్ కి మనము బస్సెస్ అరేంజ్మెంట్స్ కంపల్సరీ చేస్తున్నాం. సో ఈ విషయం కూడా మీ ద్వారా అన్ని ఛానల్స్ ద్వారా కూడా ఇంకా ప్రజల్లోకి చేరాలి. సో మనం కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మోడీ గారి మీటింగ్ కి రావాలనేది ప్రతి ఒక్కరిది ఒక కళ. ఎందుకంటే మోడీ గారి మీటింగ్ కూడా ఇది ఒక చాలా అన్ని మీటింగ్ లా కాకుండా మధ్యలో ఈసారి మోడీ గారి సభ మధ్యలో ఉంటుంది. వారి చైర్ కానీ రైలింగ్ సిస్టమ్ లో ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ మధ్యలో కూడా సీటింగ్ చేస్తున్నారు. దాదాపు మొత్తం స్టేడియం అంతా కలిపితే ఒక 75,000 పైచీలకి సీటింగే ఉంది. ఆల్మోస్ట్ మళ్ళీ కావాలంటే ఎక్స్ట్రా స్క్రీన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో అట్లా మోడీ గారిని చూడాలని వచ్చే వాళ్ళకి ఎవరు కూడా ఇన్కన్వీనియంట్ కలగకూడదని ప్రతి పాకెట్ నుంచి మనము బస్సెస్ ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. వాళ్ళకి లేట్ అవుతుంది, ఈవినింగ్ ప్రోగ్రామ్ కనుక లేట్ అవుతుందని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ పాకెట్ కూడా మనం ఒక మంచి ప్యాక్ చేసేసి వాటర్, జ్యూస్, ఫుడ్ అన్ని కలిపి కూడా మనం ఒక ప్లాన్ చేస్తున్నాం. ఎవరికి ఇన్కన్వీనియంట్ ఉండకూడదు. మళ్ళీ వాళ్ళని హ్యాపీగా తీసుకెళ్లి సేఫ్ గా బ్యాక్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యతని ఇప్పుడు మనం తీసుకోబోతున్నాం. రైట్ అన్న, అంటే మీరు చెప్పినట్టు ఈ టెంపుల్ అనేది బాప్స్ అనే సంస్థ ఒకటి అది కడుతున్నారు కదా. సో ఈ అహ్లాన్ మోడీ అనే కార్యక్రమాన్ని ఎవరు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు? అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచా, లేక ఇక్కడ ఉన్న ఈ బాప్స్ వాళ్ళైనా, లేక సో మీరు ఏ పరంగా, అంటే మీరు పార్టీ తరఫున లేకపోతే గవర్నమెంట్ తరఫున ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారు దాన్ని? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే ఇది బాప్స్ వాళ్ళు మోడీ గారిని ఇన్వైట్ చేశారు. ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కానీ మందిర ఇనాగరేషన్ కి కూడా మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు రావటం చేత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎగ్జిస్టెడ్ ఆర్గనైజేషన్స్. మనం ఐపీఎఫ్ అని, ఎఫ్ఓఐ అని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో వారు హానర్ గా మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు కదా, ఒక రోజు ముందు మాకు సమయం ఇస్తే మేము ఇక్కడ ఉన్న వాళ్ళతో ఒక గ్యాదరింగ్ పెట్టుకుంటామని వాళ్ళు ఆ టైం తీసుకొని ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మేము వారికి కాస్త సపోర్ట్ చేయడానికి వచ్చాం. ఏదైతే ఐపీఎఫ్, ఎఫ్ఓఐ వీళ్ళు చేస్తున్నారో వాళ్ళకి మనము అన్ని స్టేట్స్ నుంచి అందరూ ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ ఎన్ఆర్ఎస్ఎల్ విభాగం ప్రతి వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. అందరు కూడా వాళ్ళ ఏరియా వాళ్ళని ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యేలాగా వాళ్ళు ఆ కార్యాచరణ రూపొందిస్తున్నారు. సో అందరం కలిసి దీన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎలాంటి సంబంధం లేదు. ఇది బాప్స్ మీద మోడీ గారు వస్తున్నారు, ఐపీఎఫ్, ఎఫ్ఓఐ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి మనం సపోర్ట్ చేస్తున్నాం. రైట్. అంటే మీరు రాకముందు ఇది జస్ట్ అహ్లాన్ మోడీ వస్తున్నాడు అనేది ఒక టాక్ అవుతుంది. మీరు వచ్చిన తర్వాత మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే మన తెలుగు వాళ్ళు చాలా వరకు దాంట్లో రిజిస్ట్రేషన్ ఇంకా తక్కువ ఉంది అన్నట్టు మీరు రాకముందు నేను విన్నాను. మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెరిగిందా? ఇంకా మీరు వెళ్ళడానికి క్యాంప్స్ అట్లా ఏమన్నా తిరుగుతున్నా? యాక్చువల్గా ఇట్ వాజ్ లెస్. అంటే చాలా మందికి ఇప్పుడు ఏముంటుంది మలేష్, మనకు తెలుసు ప్రోగ్రామ్ అనగానే సరే ప్రోగ్రామ్ రోజు మధ్యాహ్నం వరకు కూడా డిసైడ్ అవ్వం కొన్నిసార్లు. మనం తర్వాత చూద్దాంలే, తర్వాత వెళ్దాం అనుకుంటాం బేసిక్ గా. అయితే చాలా మందికి ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందన్న విషయం చాలా మందికి అది తెలియలేదు. మ్యాండేటరీ అనే విషయం తెలియలేదు. మేము వచ్చిన తర్వాత దాన్ని సెన్సిటైజ్ చేసాం. రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే స్టేడియంలోకి ఎంటర్ అవుతారు అనేది అప్పుడు కానీ వాళ్ళకి తెలియలే. అప్పుడు వాళ్ళు స్పీడప్ చేశారు. ఇప్పుడు మనం వీఆర్ వెరీ గుడ్ విత్ ద రిజిస్ట్రేషన్స్. ఆల్మోస్ట్ 4,000 మెంబర్షిప్ చేరుకున్నాం మనం. ఇట్ వాస్ గుడ్. యాక్చువల్లీ లాస్ట్ 3 days నుంచే మనకు 2,850 మంది మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇట్ ఈస్ గుడ్. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఒక 6,000-7,000 రిజిస్ట్రేషన్స్ అయినా కూడా మనకు ఇట్ ఈస్ గుడ్. మనకి ఎట్లాగో మళ్ళీ వాకింగ్ లో వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు లాస్ట్ డేట్
చూడాలి. ఆల్మోస్ట్ మనకైతే గుడ్, మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వగలుగుతాం తప్పకుండా. స్ట్రైట్ అన్న మీరు ఇందాక మాట్లాడుతూ ఇక్కడ మన వాళ్ళు ఉన్నారన్నారు కదా, కన్వీనర్స్ కానీ మన బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది యువకులు ఉన్నారన్నారు కదా. సో వాళ్ళ నుంచి మీరు అంటే ఏం బాధ్యతలు వాళ్ళకి ఇచ్చారు, ఈ కార్యక్రమంలో వాళ్ళు చేస్తున్న పనులు ఏంది, ఏ ఏరియాల నుంచి వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తున్నారు? యా గుడ్. అయితే దీంట్లో బేసిక్ గా మనం ఏం చేసామంటే పాకెట్స్ వైజ్ గా, జోన్స్ వైజ్ గా దీన్ని క్లస్టర్స్ వైజ్ గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు సోనాపూర్ ఉంది, సోనాపూర్ కి ఒక 3 కోఆర్డినేటర్స్ అపాయింట్ చేస్తాం. ఇప్పుడు అల్కోజ్ ఉంది, అల్కోజ్ కి ఒక 3 పెట్టాం. ఎక్కడైతే ఎక్కువ యంగ్స్టర్స్, సింపథైజర్స్, మన తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఉన్నారో ఆ ఏరియాకి మనం ఎక్కువ కోఆర్డినేటర్స్ పెట్టాం. ఆల్మోస్ట్ మనము 12 to 16 మెంబర్స్ మనం కోఆర్డినేటర్స్ ని మన వర్క్ డివిజన్ చేసాం. సో దానికి మన నవ్నీత్, వంశీ గౌడ్, తర్వాత మన శరత్ గౌడ్, మహేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా యాక్టివ్ గా చూసుకుంటున్నారు. మన సత్యం పటేల్, కట్కం రవణ, ఇట్లా అందరు ఆల్ ది టీమ్, మనకు గుండెల్ నరసింహ, ఇట్లా మన ఎవరెవరైతే యాక్టివ్ గా పబ్లిక్ డొమైన్ లో, పబ్లిక్ సర్వీసెస్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని బాగా యాక్టివ్ గా తీసుకెళ్తున్నారు. సో ఎవరికైతే కంపెనీస్ ఉండి మ్యాన్ పవర్ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మనం కోఆర్డినేట్ చేస్తాం. నిమ్మల కృష్ణతో మాట్లాడాము, రాధారప్ సత్యవన్తో మాట్లాడాము. తర్వాత అసోసియేషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు, తెలుగు అసోసియేషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు, మొన్న హరి గారు వచ్చారు యుఏ నుంచి, తర్వాత అబుదాబి నుంచి, తర్వాత అక్కడ మనకు రాజా శ్రీనివాస్ అని ఉన్నాడు, వారితో మాట్లాడాము, వారిని కలిసాము. తర్వాత ఇట్లా అన్ని తెలుగు అసోసియేషన్స్, రకరకాల అసోసియేషన్స్, ఐపీఎఫ్ లో యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళు, ఇటు ఊరికే ఏ అసోసియేషన్ లేకుండా పబ్లిక్ లో ఉండే వాళ్ళతోనూ కూడా ఎవరు 10 మందిని మొబిలైజ్ చేయగలిగితే వారితో మాట్లాడాం. ఇన్ఫాక్ట్ మీరు కూడా చాలా యాక్టివ్ ఉన్నారు మార్కెట్ లో. సో వీ హావ్ టేకెన్ యువర్ సపోర్ట్. ఇంకా కూడా మీ అందరిని అడుగుతున్నాం, ఇంకా మంచి అందరిలో పబ్లిక్ లోకి మనం రీచ్ అవ్వాలి. అందరిలో కూడా అందరికీ ఉంది ప్యాట్రియాటిజం, తప్పకుండా అందరికి ఉంది. మోడీ గారిని చూడాలని ఒక ఇది ఉంది. సో ఆ ఇన్కన్వీనియన్స్ ఉండకుండా మనం అన్ని రకాలుగా వాళ్ళకి అరేంజ్మెంట్స్ మనం చేస్తున్నాం. సో ఆ ఇబ్బంది ఉండకూడదు అనేది మన లక్ష్యం. రైట్ అన్న, అంటే అందరు కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. మీరు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా మీరు మొన్న నేను అక్కడికి వచ్చిన, మీరు అన్నట్టుగా లాస్ట్ లో వచ్చినప్పుడు అన్ని అసోసియేషన్ వాళ్ళు, అంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా కానీ దే ఆర్ రెస్పెక్టింగ్ ఓన్లీ అవర్ ప్రైమ్ మినిస్టర్. అండ్ మనకి ఇక్కడ ఒక ఆ టెంపుల్ అనేది కూడా చారిత్రక అది కట్టడం అది. సో ఓకే అన్న, చాలా మందికి అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంతే. సో మీ ద్వారా అంటే మన లోకల్స్ ఉన్న వాళ్ళు చాలా వరకు రిజిస్ట్రేషన్ ఏంది, వెళ్దాం లేకపోతే మీరు బ్రీఫ్ గా షార్ట్ గా అసలు ఈ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఏంది, బస్ ఎట్లుంటది ఏంది అని ఒకసారి చెప్తే వాళ్ళు కూడా తప్పకుండా. మల్లేష్, ఐఎమ్ అప్రిషియేటింగ్ వన్ థింగ్. ఇది పార్టీలకి ఫ్రాంక్లీ ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్ కి సంబంధం లేదు. ఏంటంటే మోడీ గారు ఈజ్ విశ్వగురు, దానిలో డౌట్ లేదు. మనం అందరం వీ హావ్ టు రెస్పెక్ట్ హిమ్. ఈరోజు ఈ దేశంలో మనం ఈరోజు ఇండియన్ అని ఈరోజు గుర్తింపబడుతున్నాం అని అంటే నిజంగా మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఒక గ్రేట్నెస్. అంటే రెస్పెక్ట్ హై అయింది. ఇప్పుడు మనం చూసాం ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, లాస్ట్ 3 ఏళ్ల నుంచి ఈ రోజు ఉన్న పరిస్థితి మనం చూస్తే ఇట్ ఈస్ అమేజింగ్ యాక్చువల్ గా మన రెస్పెక్ట్ ఇక్కడ. సో చాలా రెస్పెక్ట్ ఉంది. సో అది పార్టీలకు అతీతంగా చాలా మంది వచ్చారు ఆ రోజు. మోడీ గారి కోసం అన్ని పక్కన పెట్టేసి మన ప్రైమ్ మినిస్టర్, మన వీ షుడ్ రెస్పెక్ట్ ద చైర్ అంతే. మోడీ గారు వస్తున్నారు, మనం అటెండ్ అవ్వాలి, ఈ థాట్ తో అందరు ఉన్నారు తప్పకుండా. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మిత్రులందరూ కూడా గమనించాలి. వితౌట్ రిజిస్ట్రేషన్ మీరు డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వలేరు. మీకు లింక్ కూడా పంపిస్తాము, గల్ఫ్ స్టార్స్ నుంచి కూడా మీకు లింక్ వస్తుంది. లేదంటే కూడా మీరు మా కోఆర్డినేటర్స్ ఉన్నారు అన్ని ఏరియాస్ లో, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దీంట్లో మేజర్ గా ఏంటి అంటే, మీరు లోకల్ గా మీరు ఉన్నారు కనుక, ఒక రెసిడెంట్ గా ఉన్నారు కనుక, మీ ఎమిరేట్స్ ఐడి, కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీకు మీ మెయిల్ కి వస్తుంది. తర్వాత మీకు SMS కూడా వస్తుంది. చాలా మంది అన్నారు మేము రిజిస్ట్రేషన్ చేస్తే రాలేదు అని. కాదు, మీకు 30th తర్వాత మీకు కన్ఫర్మేషన్స్ వస్తాయి. కానీ మీరు రిజిస్ట్రేషన్స్ కంటిన్యూ చేసుకోండి. మీ లింక్ చేసుకున్న తర్వాత ఇంకొకరికి పంపించండి. మీరు స్టేటస్ లో కూడా లింకును పెట్టండి, ఇంకా వైడ్ స్ప్రెడ్ అవుతుంది. మీ గ్రూప్స్ ఉంటే కూడా గ్రూప్స్ కి పంపించండి. 30th ఈస్ ద కట్ ఆఫ్ డేట్. సో 30వ తారీఖు లోపు ఎవరు చేసుకుంటే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వగలుగుతారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను పేరున మనవి చేస్తా ఉన్నాను. సో ఇది చూసింది కదా ఫ్రెండ్స్, ఒక వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ ఇది. మీరు తప్పకుండా ఈ వీడియో చూశాక మీరు దీన్ని షేర్ చేయండి. ఇది మన ప్రధానమంత్రి. సో అహ్లీన్ మోడీ అనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. ప్లీజ్ జాయిన్ విత్ us. రైట్ అన్నలు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. చూసిరు కదా, అంటే ఎంత గొప్ప కార్యక్రమం. ఇక్కడ ఒక టెంపుల్ ఇక్కడ నిర్మాణం అనేది కొన్ని సంవత్సరాల కళ, అది నెరవేరింది. అది
సో దీనికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మనందరం ఆ సభకి వెళ్ళి మన తెలుగు వాళ్ళందరం మన తెలుగు సత్తా చూపించాలి. అన్న అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ కష్టపడి ఇన్ని మీటింగ్స్ చేసి గ్యాదరింగ్ చేస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఇప్పుడు మా ఛానల్లో ఆ లింక్ కానీ దీనిలో పెడతాం. ఆ స్క్రోలింగ్ లో కూడా ఎవరెవరి కోఆర్డినేటర్స్ అని చెప్పారు కదా, వాళ్ళందరి డీటెయిల్స్ మేము పెడతాం. అందరూ తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ కు హాజరు కావాలని చెప్పి మా ఛానల్ తరఫున పోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. Thank you, Malesh. Thank you for watching it.